జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇజ్రాయెల్లో ఒక వింత ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పతాకం అంటే ఫ్లాగ్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఫ్లాగ్ ని కాకులు ఆ ఫ్లాగ్స్ మీద దాడి చేయటము, చాలా ఎక్కడి నుంచి వచ్చే కొన్ని వందల కాకులు, కొన్ని వేల కాకులు ఇజ్రాయెల్ ని కొంచెం దాడి చేస్తున్నాయా అన్న వాతావరణం బాగా ఇజ్రాయెల్ దేశంలో తిరగటం దేనికి సంకేతం అంటే శకున శాస్త్రం ఒకటి ఉంటుంది కదా. సో ఇది దేనికి సంకేతంగా చూసుకోవచ్చు? ఇజ్రాయెల్ మరి పరిస్థితి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? యుద్ధానికి సంబంధించి అవి ఏమైనా చెప్తున్నాయా? చెప్పగానే చెప్తున్నాయి, ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే బర్డ్స్ లో కాకులు ఒకటని చెప్పవచ్చు. చాలా తెలివైనవి. ఏమైనా చెప్తున్నాయా సార్? మనకి ప్రకృతిలో జరిగే వైపరీత్యాలను ముందుగా పసిగడతాయండి ఈ పక్షులు కానీ, కొన్ని జంతువులు, అడవుల్లో ఉండే కొన్ని జంతువులు కానీ వాటికి ముందే తెలుస్తుంది ప్రకృతిలో ఏదైనా జరగబోతుంది అనగానే. అవి మనకి నిమిత్త శాస్త్రాల్లో, మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. వాల్మీకి రామాయణంలో రాసినప్పుడు కానీ, వేదవ్యాసుడు భాగవతంలో కానీ, భగవద్గీతలో, మన వీటిలో మహాభారతంలో కానీ చూసుకుంటే. అయితే ఇక్కడ మనము అంటే ప్రకృతిలో ఒక సంఘటన జరిగినప్పుడు దానికి అనుసంధానంగా గోచారంలో ఉండే గ్రహాల్లో ఎటువంటి మార్పులు జరిగాయని చూసుకోవాలి. దాంతోపాటు కూర్మయంత్రం వేసుకొని ఎక్కడైతే ఆ యొక్క కాకులకు సంబంధించిన ప్రకృతికి సంబంధించి జరిగినటువంటిది ఆ దేశాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా మనకి గ్రహస్థితిలో మనకి మీనరాశి అనేటువంటిది కొంచెం ఇజ్రాయిల్, ముస్లిం దేశాలన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. మీరు గమనిస్తే కనుక ఇప్పుడు మీనరాశిలో శనికుజుల కలయిక రాబోతుంది. ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్? 2వ తేదీ నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి. సో ఈ శనికుజుల యొక్క కలయిక ఎప్పుడైతే అలా ఉంటుందో, అది మీనరాశిలో ఉండే రాశులకి, మేషరాశిలో ఉండే రాశులకి, కుంభరాశిలో ఉండే ఆ దేశాలన్నిటికంటే ముస్లిం కంట్రీస్, ఈ ఇజ్రాయెల్ అనుకోండి, ముస్లిం కంట్రీస్ అనుకోండి, కొన్ని అంటే ఎక్కువ దేశాలని యుద్ధం వైపు లాగబోతుంది అనేటువంటిది దాని యొక్క సంకేతం. ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మంత్రి కుజుడయ్యాడు. సో కుజుడు ఎప్పుడైనా అఫ్లిక్షన్ అయినప్పుడు, ఇప్పుడు ఇక్కడ అఫ్లిక్షన్ అవుతున్నాడు, ఆల్రెడీ రాహుతో కలిసినాడు 45 days నుంచి. అదొక ఇంపాక్ట్. అందుకే మీకు కుజుడు ఎంటర్ అవ్వగానే యుద్ధం స్టార్ట్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది 45 days బ్యాక్ సరిగ్గా. ఈ శనితో కలిసి ఉంటున్నాడు అంటే ఏంటి, జలరాశుల్లోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే జల సంబంధించిన ప్రళయాలు. ఇప్పుడు మళ్ళీ అదే కుజుడు కనుక 45 days తర్వాత అంటే ఆల్మోస్ట్ May 15th నుంచి మనకి మేషంలోకి వెళ్తున్నప్పుడు అగ్ని సంబంధించినవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయ్యి కుజరాశుల్లో కుజుడు వస్తున్నాడు. సో మనం దాన్ని అర్థం చేసుకుంటూ భగభగమంటున్న ఎండలు తీవ్రంగా ఉండడం. మళ్ళీ ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక మీనరాశిలోకి శని కుజులు వచ్చినందుకు ఎండాకాలమే వర్షం పడ్డాం ఈ 45 రోజులు కూడా. ఇదేంటి ఎండాకాలం వర్షం పడుతుంది ఏంటి అనిపిస్తుంది మనకి. చూస్తూ ఉండండి, ప్రకృతి రివర్స్లో పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మనకి ఇది మామిడికాయల సీజన్, మామిడి పళ్ళు సీజన్. రైతులు కొంచెం ఇప్పుడు ఇప్పుడు తీసేసేవచ్చు అంటే వెంటనే కాయ దింపేయడమే మంచిది, కానీ దాన్ని అలాగే ఉంచారంటే గురువు పాడయ్యాడు. కాబట్టి గురువు మామిడి పళ్ళు కారకూడండి, గురువు స్పాయిల్ అయ్యాడు. కాబట్టి గురువు యొక్క రాసుల్లో ఈ కలయిక ఉంటుంది. కాబట్టి మామిడి పండించేటువంటి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వడగళ్ళ వాన రావచ్చు, పెద్ద వర్షాలు రావచ్చు, పెద్ద జల సంబంధించిన రావచ్చు. దానివల్ల ఇది ముందుగా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటారంటే మన శాస్త్రంలో మనకి రైతే వెన్నుముక్క, ఆయన బాగుంటే అందరూ బాగున్నట్టే. ఇంకోటి ఏంటంటే మొత్తం దేశాల్లో కంప్లీట్గా భూమి మీద ఎక్కువ పంట పండే దేశం మన ఇండియాని. వేరే ఎక్కడ మీకు ఆస్ట్రేలియా అంత పెద్ద ఉంటుంది కానీ మీకు అందులో 5% కూడా పంట పండదట. నేను మొన్న ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడుతూ వాళ్ళు అన్ని దేశాల్లో వాళ్ళకి ఇవి ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఉంది సార్. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం సడన్గా విపరీతమైన వర్షాలు, కొన్ని ప్రదేశాల్లో విపరీతంగా వర్షాలు పడుతుంది అనుకునేసరికి గాలి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, అంటే అతివృష్టులు అనావృష్టులు రెండు చూస్తాం మనం ఈ సంవత్సరం. కాబట్టి దీన్ని ప్లాన్గా చేసుకొని మనకు ఒకవైపు వారు కూడా ఇదవుతుంది. కాబట్టి
ఎక్స్పోర్ట్ చేసేటువంటి విషయాల్లో మనకి ఇబ్బంది వస్తుంది. ఎగుమతులు దిగుమతులు. ఎగుమతి చేసేటప్పుడు ఇక్కడ ఉండే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని ఫలాలని, అరటిపళ్ళని, ఈ అరటిపళ్ళ మీద అండ్ మామిడి పండు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ సంవత్సరం. గురువుకు సంబంధించిన పసుపు మీద కొంచెం తక్కువే, కానీ అరటి పళ్ళ మీద, ఎందుకంటే ఇది మనం స్టాక్ పెట్టుకోలేమండి. సరే ఇప్పుడు పంపించలేదు, 15 రోజుల తర్వాత పంపిద్దామంటే కుదరదు, కుళ్ళిపోతాయి కదా, కుళ్ళిపోతాయి, పాడైపోతాయి, వారం అయితే పాడైపోతాయి. కాబట్టి ఈ విషయంలో రైతులు ఎక్స్పోర్ట్ చేసేంత ఎక్కువ మాత్రం పండించకండి దయచేసి, జాగ్రత్త. ఇంకా దానికంటే కూడా ఇంకోటి ఏదైనా ధాన్యం మీద పెట్టుకోండి. రైతులు ధాన్యాల మీద ఉండడం ఈ సంవత్సరం వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. పళ్ళ మీద, అందులో ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటిపళ్ళు, ఎల్లో కలర్లో ఉండేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో, ఎక్స్పోర్ట్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో రకరకాల దేశాలకి, ఈ పండు నేను పండించి ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేస్తాను అనుకునే విషయంలో అది మీరు ఎక్స్పోర్ట్ కాకుండా మనం మన దేశంలోనే నమ్మే సెట్ చేసుకోగలమా, లేకపోతే అంత ఎక్కువ పండించకుండా దాని బదులు ఇంకో పంట ఏదైనా వేసుకుంటే బెస్టా అనేటువంటిది చూసుకోవాలి. ఒకటి, ఈ మీనరాశిలోకి గురువు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇది జల సంబంధించిన ప్రళయాలకి దారితీస్తుంది. రెండవది, కొత్త వైరస్లు భూమి లోపల, జలం లోపల ఎక్కడో ఉంది వైరస్, సడన్గా బయటకు వచ్చింది అనేటువంటివి కూడా మనం వింటాము. దీనివల్ల ఏదో పూర్తి లాక్డౌన్స్ అట్లా ఏమి ఉండదు, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని కొన్ని గవర్నమెంట్ ఇది చేస్తూ ఉంటుంది. మరి కాకులు ఏం చెప్తున్నాయి సార్? కాకులు చెప్పేది మాత్రం వెరీ క్లియర్గా మనకి ఆ దేశానికి, పర్టికులర్గా ఇజ్రాయెల్ దేశానికి కానీ, ఈ యుద్ధ సంబంధించినటువంటి దేశాలు ఏవైతే యుద్ధంలో పాల్గొంటున్నాయో ఖచ్చితంగా మనకి అణు ప్రయోగం జరగనుంది, అణు సంబంధించినటువంటి ఇబ్బంది రానుంది. ఇప్పుడు ఇరాన్ అలా మరి మొదలు పెట్టిందన్న నెపంతోనే కదా, ట్రంప్ కానీ లేకపోతే అమెరికా ప్రయోగాలు మొదలు పెట్టారనే అన్న నెపంతోనే ఇంకాస్త విస్తృతంగా వాళ్ళ మీద దాడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకాస్త మరి ఇజ్రాయెల్ మీద అణు సంబంధిత ఇవి జరుగుతాయని చెప్తున్నారు. అవునండి, సంకేతంగా చూడొచ్చు మనం దాన్ని. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం 3 రాసులు మారినట్టే ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి మిథునం నుంచి వృషభం నుంచి మిథునం నుంచి కర్కాటకం, మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, ఈ 3 రాసులు మారుతున్నాడు. కాబట్టి మిథునంలో ఉన్నంతకాలం వాయు సంబంధించినవి అండ్ జల సంబంధించిన ఒకటి, ఎందుకంటే కుజుడు జలరాశిలోకి వెళ్ళాడు కాబట్టి. అలాగే కర్కాటకంలో పూర్తిగా జల సంబంధించినవి, సింహంలో వచ్చినప్పుడు అగ్ని సంబంధించినవి. దాని మూలంగా కొంత నాయకులకి ఈ పదవులు మారడం అనుకోండి, వాళ్ళ మీద కొంత అటాకులు జరగడం అనుకోండి. ఇప్పుడు మనకి 3 గ్రహాలు ఉన్నాయి చూసారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రస్తుతం శని రవులు కలిసి ఉన్నారు, దానికి వెళ్ళి కుజుడు కలుస్తున్నాడు. రవి ఏంటంటే రాజులకు కారకుడు, ప్రెసిడెంట్లకి, రాజులకి, సీఎంలకి వాళ్ళు కూడా దెబ్బ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ. అయితే దానికి సెగ ఎక్కడో జరుగుతోంది, ఇస్లాం కంట్రీస్లో జరుగుతున్నప్పటికీ దాని సెగ భారతదేశం మీద ఉంది ఖచ్చితంగా. డీజిల్కి అంటే ఫ్యూయల్కి సంబంధించిన కొరత ఉంది. మొన్న హైదరాబాద్లో అయితే చాలా విస్తృతంగా లేదు, ఇంకా ఫ్యూయల్ అవైలబుల్గా లేదని చెప్పి అయితే ఇంకొంచెం టైం చాలా ఇబ్బంది, పానిక్, కొంచెం టైం పడుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కాదు, కొన్ని రోజుల ముందు కదిలిన తర్వాత మాత్రం అప్పుడు కొంచెం ఈ గ్యాస్ ప్రభావం ఎక్కువ అవుతుంది. ఎట్లా సార్ ఇప్పుడు అందరూ కూడా ఆల్టర్నేట్స్ పెట్టుకోవడమే. ఇప్పుడు వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనం ఒకటి పెట్టుకోవడం, గ్యాస్ కాకుండా ఇండక్షన్ స్టవ్స్, ఇండక్షన్ కుక్కర్స్, క్యాటిల్స్ ఇవి పెట్టుకోవడమే. మనం ఏంటంటే మనకు ముందుగా తెలుస్తున్నాయి, సడన్ గా పోవడం కాదు. ఇప్పుడు కరెంట్ అలా చేస్తున్నారని చెప్పి పవర్ కట్లు కూడా చేస్తున్నారు. అవును, అలా సడన్ విస్తృతంగా ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఏసీలు విస్తృతంగా వాడతాం కదా, పవర్ కట్స్ ఉన్నాయి. ఎటు చూసినా ఇబ్బంది అనేది పొంచి ఉంది అని అనిపిస్తుంది. నేను అడగదలుచుకున్నది చెప్పండి. కాలసర్ప యోగంలో ఉన్నాయి కదండి గ్రహాలు, అది కాకుండా ఇదే ఎంత యాక్యురేట్ గా పనిచేస్తూ ఉంటాయి అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, అయితే ఈ భయాందోళన పరిస్థితి కానీ, ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా తగలేది తగలక మానదు, కానీ గొడ్డలతో పోయేది గోరుతో పోయేలాగా ఉండాలి అని అంటే అందరం కలిసి, విశ్వశాంతి కోసం మనం అందరం కలిసి, అందరూ బాగుండాలి. వాళ్ళెవరో పోతున్నారని అనుకుంటే ఆ పరిస్థితి మనకు కూడా, నేచర్ కి అందరూ సమానమే కదా. మనం ఇంకా లక్కీ అండి, కొన్ని దేశాల్లో ఇప్పటికి 4 రెట్లు పెరిగిపోయింది చమురు రేటు, 100-400 అయింది అక్కడ. సో పరహితం కోరుకోవటమే హైందవంలో ఉన్న గొప్పతనం, సనాతనం యొక్క హైందవం యొక్క గొప్పతనం. సో అక్కడ శాంతిగా ఉంటే మనం శాంతిగా ఉంటే ఇటువంటి పానిక్ సిచ్యువేషన్స్ రావు. ఎవరు లేరు. సో మనమే కోరుకుంటాం కాబట్టి మరి మనం అందరం కలిసి ఎట్లా సరే ఏ ఆరాధన కొంచెం విస్తృతంగా చేస్తే ఈ సిచ్యువేషన్స్ అన్ని కామ్ డౌన్ అవుతాయి, గ్రహాల ఆధీనం కొంచెం
కామ్ డౌన్ అవుతాయంటే ఏం చెప్తారు? ప్రకృతి అంటేనే అమ్మవారండి. అమ్మవారిని ఆరాధించడమే, చండీ చేసుకోవడమే. చండీ, దుర్గా, లలిత, ఇంకా వాళ్ళ ఇష్టదైవం విష్ణువు అనుకోండి, విష్ణువు కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. స్థితికారకుడుగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో అది చేద్దాం, స్టార్ట్ చేద్దాం, ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు లలిత చదువుకోవచ్చు, విష్ణు చదువుకోవచ్చు అని తప్పకుండా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.